గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హెల్ప్ నేను చేస్తాను. ఎవరైనా సరే పిల్లలు వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు ఎన్డీఏకి కానీ ఇంటర్మీడియట్తో పాటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఎనీ యూనిఫామ్డ్ సర్వీస్, మీరు పోలీస్ రంగంలో అయి ఉండొచ్చు, మీరు డిఫెన్స్లో చేసి ఉండొచ్చు, మీరు సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, మీ పిల్లల్ని నా దగ్గర పంపించండి. అంటే సాఫ్ట్వేర్ కాకుండా నేను చెప్తున్న ఎన్డీఏ ఎగ్జామ్స్ రాసి లేదా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, సివిల్స్ రాయాలి, గ్రూప్ 1 రాయాలన్న వాళ్ళకి మీ అకాడమీ ఏ విధంగా? సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ డ్రెస్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ట్రంప్ ప్రభావంతో పూర్తిగా కొలాప్స్ అవుతున్నాయి. ఆఫర్ లెటర్ వస్తా కానీ జాయినింగ్ ఆర్డర్స్ ఉండవు. ఇటువంటి సమయంలో సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదు మరో ఉద్యోగానికి వెళ్ళాలా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఒబ్బరాయ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఆఫర్ లెటర్లు, జాయినింగ్ లెటర్ వస్తుందో తెలియదు. మరోవైపు అందరూ బీటెక్ చేసాం, అమెరికా వెళ్ళిపోవచ్చు అనుకుంటే అక్కడ ట్రంప్ కూడా వేరే వేరే కండిషన్లు పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళే ఉద్యోగాలు వదులుకొని ఇక్కడికి వస్తున్నారు. ఇటువంటి సర్కంస్టెన్స్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న సివిల్స్ కానీ లేదా చాలా జాబ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫ్రెష్గా డిగ్రీ చదివిన వ్యక్తి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఏ ఆప్షన్లు ఏం తీసుకోవాలి? వాళ్ళకి ప్లాన్ బి ఉండాలా, ప్లాన్ ఏ మీద వెళ్ళాలా, ఆప్షన్ ఏం తీసుకుంటే తొందరగా ఉద్యోగాలు వస్తాయి? 8-10 క్వశ్చన్లు ఉన్నాయి సార్ అందులో. స్టార్ట్ విత్ ది ఆఫర్ లెటర్, క్యాంపస్ ప్లేస్మెంట్. ఒకవేళ వాళ్ళు మీ అకాడమీలో జాయిన్ అయితే వాళ్ళకి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తారు? అన్నీ చెప్తాను సార్. ఫస్ట్ మీరు అన్నట్టుగా క్యాంపస్ ప్లేస్మెంట్, ఆఫర్ లెటర్ ఇది ఒక బోగస్ సార్. అందరూ చేస్తున్నారు అనట్లేదు, కానీ ఎక్కువ మంది ఇదే చేస్తున్నారు సార్. కాలేజ్ యొక్క బాధ్యత ఏంటి? మీకు ఆఫర్ లెటర్ తెప్పియడం. నేను తెప్పించాను. జాయినింగ్ లెటర్ ఏంటి దిక్కు సార్? 90+% ఉన్న పిల్లలకి జాయినింగ్స్ రావట్లేదు సార్. మీరు న్యూస్ కనుక చూస్తే గత నెల రోజుల్లోనే ఆల్మోస్ట్ 40,000 మందికి పైగా సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు పోయాయి సార్. అవును. అండ్ కోర్ ఇంజనీరింగ్ సెక్టర్లో ఉద్యోగాలు కూడా లేవు పెద్దగా. అండ్ వీళ్ళు చదువుకుంటున్న చదువు కూడా పెద్ద గొప్ప చదువు ఏం లేదు. సో అన్ని వైపులా తప్పులు ఉన్నాయి సార్. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో కాంపిటేటివ్ ఇండస్ట్రీ అన్నది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది సార్. అందుకే నేనేం సజెస్ట్ చేస్తానంటే సార్, పిల్లలకి మీరు బీటెక్ చేస్తున్నారు అనుకోండి, 3rd ఇయర్ లేదా 4th ఇయర్లోనే మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. ఒకవేళ చేయలేని పక్షంలో ఇమీడియట్గా మీరు అప్లై చేసుకున్నా సరే సాఫ్ట్వేర్ జాబ్కి, దాని ఒక్కదాన్ని నమ్ముకోకుండా ఏదో ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్యారలల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సార్. అంటే పోటీ పరీక్షలు అనేది ముందే ప్రిపేర్ అవుతుంటారు డిగ్రీ నుంచే సార్. నన్ను అడిగితే ఇంటర్మీడియట్ తర్వాతే అలా ఆలోచించడం స్టార్ట్ చేసేయాలి సార్. ఎందుకంటే సార్ గ్లోబల్ జియో పాలిటిక్స్ ఎంత ఘోరంగా షేప్ తీసుకుంటుందో మన అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మిడిల్ ఈస్ట్ అంతా డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్లో ఉంది సార్. ఖచ్చితంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు అన్నీ పోతాయి కదా సార్. అక్కడ ఎంతో నష్టం వస్తుంది కదా సార్ ఈ కంపెనీలకి, పెద్ద పెద్ద కంపెనీలకి. కానీ అవి చూసి కూడా మారట్లేదు. ఇంకా మా పిల్లలు సాఫ్ట్వేర్ అయ్యి అమెరికా వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవుతాడు అని కొంతమంది తల్లిదండ్రులు. మరి మార్పు వస్తుంది సార్, కానీ ఇంకా టైం పడుతుంది సార్. మార్పు వస్తుంది, బట్ అంత పర్సంటేజ్ ఆఫ్ మార్పు లేదు సార్. కాకపోతే ఇక్కడ యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షల మీద వాళ్ళకి అభిప్రాయం సాధారణంగా ఎలా ఉంటుందంటే, అది చాలా డిఫికల్ట్ ఎగ్జాము, మావాడు చేయలేడు అనుకుంటారు సార్. నా అనుభవంతో చెప్తున్నాను సార్. 14.5 సంవత్సరాల నుంచి ఇదే రంగంలో ఉన్నాను కాబట్టి, ఒక సాధారణమైన స్టూడెంట్ ఒక మంచి నిజాయితీతో ఒక 18 నెలలు కూర్చుంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. కానీ సివిల్స్ అనగానే బాగా డబ్బులు ఇంట్లో పుట్టాలి, కాన్వెంట్లో చదువుకోవాలి అని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు. నా దగ్గరికి రండి, నాకు తగినంత హెల్ప్ నేను చేస్తాను సార్. ఇంకో విషయం సార్, నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను సార్. మీరు ఎన్నో వీడియోస్ పోలీస్ వాళ్ళతో చేస్తారు సార్. ఆల్మోస్ట్ 690 పైగా మీరు వీడియోలు చేస్తారు సార్. ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్తున్నాను సార్, పోలీస్ వాళ్ళు చేసే పనికి ఏమంటారు, రికగ్నిషన్ ఉండదు సార్. మనం పండగ వచ్చినప్పుడు మన ఫ్యామిలీతో ఇంట్లో హ్యాపీగా గడుపుతాము. పాపం వాళ్ళేమో రోడ్ల మీద పడి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారు. థ్యాంక్లెస్ జాబ్ అంటారు. అసలు థ్యాంక్లెస్ జాబ్ సార్, అది థ్యాంక్లెస్ జాబ్ అయిపోయింది. సో మీ ఛానల్ ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ ఒక అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే సార్,
ఎవరైనా సరే పిల్లలు వాళ్ళు ఇంటర్మీడియట్‌తో పాటు ఎన్‌డీఏకి గానీ, ఇంటర్మీడియట్‌తో పాటు సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఎనీ యూనిఫార్మ్డ్ సర్వీస్ మీరు పోలీస్ రంగంలో అయ్యుండొచ్చు, మీరు డిఫెన్స్‌లో చేసుండొచ్చు, మీరు సీఏపీఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ మీ పిల్లల్ని నా దగ్గర పంపించండి. తగినంత సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను సార్. 100% మీ ప్లాట్‌ఫామ్‌లో నేను గ్యారంటీ ఇస్తున్నాను సార్. నేను హామీ ఇస్తున్నాను. అదే కాదు సార్, ఎందుకు ఈ పిల్లల్ని నేను ఎక్కువగా అడుగుతున్నాను అంటే సార్, వీళ్ళలో ఆ పేరెంట్స్‌ని చూసి ఒక క్రమశిక్షణ అనే భావన వీళ్ళలో ఉంటుంది. అండ్ దేశం పట్ల ఒక సేవ చేయాలి అనే ఆలోచన కూడా ఉంటుంది సార్. సో, ఈ పిల్లల్ని మనం మౌల్డ్ చేస్తే ఖచ్చితంగా దేశానికి మనం మంచి బ్యూరోక్రాట్స్‌ని ఇచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు కాలేజ్ నుంచి రాగానే ఉద్యోగం వెళ్ళాలి, ఉద్యోగం వెంటనే వచ్చేయాలి, తర్వాత పెళ్లి చేయాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అవును. ఆ కష్టాల నుంచి బయటపడాలని. అవును సార్. మరి మీరు చెప్తున్న సివిల్స్ కానీ పోటీ పరీక్షలకు అది దీర్ఘకాల యుద్ధం లాంటిది అది. అవును సార్. అందులో సివిల్స్ అంటే కానీ మర్చిపోతుండాలి, కొన్ని సంవత్సరాలు రాస్తూనే ఉండాలి. మరి అటువంటిప్పుడు భావించే తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? ఒక దేశానికి రాజు అవ్వాలి అంటే యుద్ధం గెలవాలి కదా సార్. యుద్ధం గెలవంది ఎవ్వరూ రాజు అవ్వలేరు. ఓన్లీ ఛాన్సెస్ మీ నాన్నగారు రాజు అయ్యి ఉంటే మీకు దొరికే అవును. అవకాశం ఉంది. అది కాకపోతే మీరు రాజు అవ్వాలి అంటే యుద్ధం చేయాల్సిందే సార్. అంటే మీరు ఆ అన్నట్టు ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. అండ్ రెండోది మీరన్నట్టుగా తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు? ఉద్యోగం అయిపోగానే మా వాడికి ఏదో జాబ్ వచ్చిద్ది, నెలకి 40,000-50,000 జీతం వచ్చిద్ది అని ఆశపడతారు. అవును. ఆ ఆశ పడడంలో తప్పు లేదు సార్. ఉమ్. కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ ఆశలో అంటే స్థిరత్వం ఉందా లేదా? అంటే వచ్చిన జాబ్ నిలుస్తుందా లేదా? ఆ జాబ్‌లో ఎంత స్ట్రెస్ ఉంటుంది? ఈ డైమెన్షన్స్ అన్నిటిని కూడా ఆలోచించాలి. ఉమ్. అందుకే నేను పిల్లలకి మీకేం చెప్పాను సార్, బీటెక్ థర్డ్, ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడే ఆలోచించడం స్టార్ట్ చేసేయాలి. ఉమ్. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. రోజుకి 2-3 గంటలు చదవడం స్టార్ట్ చేసేయాలి. సార్ పేరెంట్స్ మా పిల్లలు తొందరగా సెటిల్ అయిపోవాలి, తొందరగా పెళ్ళిళ్ళు అయిపోవాలి అని కోరుకోవడంలో తప్పు లేదు సార్. అవును. ఎందుకంటే దట్ ఈస్ హౌ అవర్ సొసైటీ థింక్స్. ఉమ్. వాళ్ళు కూడా అలాగే ఇప్పుడు ఒక కాలనీ ఉంది సార్, 2 ఇల్లులు ఉన్నాయి. ఒక ఇంట్లో అబ్బాయి బీటెక్ అయిపోగానే ₹1,00,000 జీతం వచ్చింది. ఇంకొక అబ్బాయి ఏమో సివిల్స్ అని చెప్పి వెళ్ళాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఏది కనిపించట్లేదు. ఉమ్. ఈ రిజల్ట్ కనిపించట్లేదు. వీడేమో ₹1,00,000 అన్నాడు, 1,20,000 అయిపోయింది, 1,40,000 అయిపోయింది. కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. అవును. కానీ ఒక్క మాట సార్, ఏ రోజైతే మీ అబ్బాయి గానీ, అమ్మాయి గానీ సివిల్ సర్వీసెస్ అనే ఎగ్జామ్‌ని క్రాక్ చేస్తాడో, ఆ రోజు మీకు వాళ్ళకి పోలికలే లేవు సార్. కరెక్ట్ అది. ఒక 30 సంవత్సరాల తర్వాత మీ బాబు గానీ, పాప గానీ సివిల్‌లో ఎక్కడంటే సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం ఏ స్థాయికైతే చేరుకుంటారో, ఉమ్. దానికి పైన మీ బాబు 3 ఇయర్స్ తర్వాత కూర్చుంటాడు సార్. ఉమ్. అది మన సమాజం ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తించే అవకాశం చాలా ఉంది. సార్ కొంతమంది తల్లిదండ్రులు 10th క్లాస్ పాస్ అవ్వగానే ఐఐటి కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఇచ్చే కాలేజీలోనే జాయిన్ చేస్తున్నారు. అవును. ఎందుకంటే ఆ కాలేజీలో చెప్తారా చెప్పారా వేరే విషయం, కానీ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ మాదిరి కానీ అంటే మీరు చెప్తున్నట్లుగా ఐఏఎస్, ఐపీఎస్ అని కాకుండా పోటీ పరీక్షలు ఏ కాలేజీ నేర్పుతూ అక్కడ జాయిన్ చేయమంటారా? ఓటీ అంటే ఐఐటి అంటున్నారా సార్? ఐఐటి కానీ లేదా బ్యాంక్స్ కానీ మీరు చెప్తున్న సార్ నేను ఒక సజెషన్ సార్, పేరెంట్స్ అందరికీ ఒక సజెషన్ సార్. సార్ ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్, మేబీ మీకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, నాకు అంత ఐడియా లేదు. ఎప్పుడైనా సరే సార్ 12th స్టాండర్డ్ తర్వాత మన పిల్లలు కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలి సార్. అది పాస్ అయ్యారా, అక్కడికి వెళ్ళాలని ఉద్దేశం ఉందా లేదా పక్కన పెట్టండి సార్. కాంపిటేటివ్ మస్ట్. రాస్తే వాళ్ళ మైండ్ ఒక కాంపిటీటివ్ స్పిరిట్లో గ్రాడ్యుయేషన్ అంతా ఉంటుంది సార్. అరే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్లో ఇలా ఉంటుంది, మనం ఇలా ఉండాలి, ఈ మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అవగాహన ఉంటుంది సార్. ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలకి ఐఏఎస్, ఐపీఎస్ 10th తర్వాతే స్టార్ట్ చేసేయాలి అని అనిపిస్తే వాళ్ళకి ఒక గోల్డెన్ దారి చెప్తాను సార్. ఆ పిల్లలకి ఎన్డీఏ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయండి సార్. ఎన్డీఏ ఎగ్జామ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ సార్. మ్యాథ్స్ టెస్ట్ అవుతుంది, ఇంగ్లీష్ టెస్ట్ అవుతుంది, జిఎస్ టెస్ట్ అవుతుంది, పర్సనాలిటీ టెస్ట్ కూడా అవుతుంది. ఈ ఎన్డీఏ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ పాస్ అయిపో, ఎస్ఎస్బికి వెళ్ళు, ఎస్ఎస్బి పాస్ అయిపో, ఆ తర్వాత నేను వెళ్ళను అని చెప్పు, నో ప్రాబ్లం. కానీ ఒక మంచి అచీవ్మెంట్ ఏమైందంటే నువ్వు 12th తర్వాత వెంటనే ఎగ్జామ్ రాసావు కాబట్టి ఈ 2 ఇయర్స్ నీ చదువు ఏ డైరెక్షన్లో వెళ్ళిందో క్లారిటీ వస్తుంది.
అదొకటి. ఎందుకంటే మీరు 10th తర్వాత ఇంటర్ ప్లస్ సివిల్స్ అనే అకాడమీస్‌లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తే, వాళ్ళు పరీక్ష రాసేది 5 సంవత్సరాల తర్వాత. అవును. వాడి ఇంప్రూవ్‌మెంట్ ఏం జరుగుతుందో అసలు ఐడియా రాదు. సో, బెస్ట్ ఏంటంటే పిల్లలకి ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీఏ ఇవ్వాలి సార్. ఈ చాలా మటుకు కాలేజెస్ ఏవైతే ఈ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ నడుపుతున్నారో, వీళ్ళు కావాలని పిల్లల్ని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో హెచ్‌పీజీ, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్తున్నారు. అది పిల్లలకి చేసే చాలా పెద్ద అన్యాయం సార్. మీరు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ తీసుకోండి. వాడేమంటాడు 12థ్‌లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ అంటాడు. మీరు నేవీ ఎగ్జామ్స్ తీసుకోండి 12థ్‌లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ అంటాడు. ఇస్రో ఎగ్జామ్స్ తీసుకోండి, డిఆర్‌డిఓ ఎగ్జామ్స్ తీసుకోండి, ఎనీ సైంటిఫిక్ రంగంలో ఎగ్జామ్స్ తీసుకోండి, ఫిజిక్స్, మ్యాథ్స్ మస్ట్. మీరు మీ పిల్లలకి హెచ్‌పీజీ లాంటి ప్రోగ్రామ్స్ చేపిస్తే వాళ్ళకి కాంపిటీటివ్ అవకాశాలు చాలా తగ్గిపోయాయి కదా సార్. మీరు సివిల్స్ ఒక్కటినే నమ్ముకుంటూ నడుస్తే ప్లాన్ బి సంగతి ఏంటి? అండ్ వీళ్ళు మ్యాథ్స్ 11థ్‌లో, 12థ్‌లో మ్యాథ్స్ వదిలేస్తే వీళ్ళు మళ్ళీ సివిల్స్‌లో కూడా మ్యాథ్స్ సీసాట్ రూపంలో ఉంది కదా సార్. అవును. వీళ్ళు భయపడరా మరి దానికి? హ్మ్. సో, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ పిల్లల్ని ఎన్‌డీఏ లాంటి ప్రోగ్రామ్స్ ఇంటర్మీడియేట్‌తో పాటు ఉంటే మంచి హెల్త్ రోజు పరిగెట్టిస్తారు, మంచి క్రమశిక్షణ, మంచి చదువు. ఇంకేం కావాలి సార్? 2 ఇయర్స్. ఆ తర్వాత అదే మైండ్ సెట్‌తో 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్‌తో పాటు సివిల్ సర్వీసెస్‌కో, గ్రూప్స్‌కో తయారవుతే ఎందుకు కొట్టరు సార్ ర్యాంక్? 100% వస్తది. సో, కాకపోతే అదే అంశంలోకెళ్ళిపోయి హిస్టరీ, ఫిజిక్స్, జాగ్రఫీ ఇవే ఇంటర్మీడియేట్‌లో, ఇవే గ్రాడ్యుయేషన్‌లో చదివితే పిల్లలకి ఏమవుద్దంటే సార్ విసుగొచ్చేస్తది హ్మ్. ఈ సబ్జెక్ట్స్ మీద. అండ్ ఆ మ్యాథ్స్, ఇంగ్లీష్ లేకపోవడం వల్ల వాళ్ళ అనలిటికల్ ఎబిలిటీ కూడా బాగా దెబ్బతింటుంది. అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ టెక్నిక్స్ రావు. సార్ ఒక అబ్జర్వేషన్ సార్. నా అబ్జర్వేషను 100% కరెక్ట్ చెప్తున్నాను సార్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో గత 15 సంవత్సరాలు 12-15 సంవత్సరాల లోపు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ చదువుకున్నారో సార్ వాళ్ళ కాన్ఫిడెన్స్ భూమి కిందకి వెళ్ళిపోయింది సార్. అవునా? ఇది వాస్తవం సార్. ఇది నేను చెప్పిన మాట కాదు సార్. పిల్లలు చెప్పిన మాట. ఇంటర్మీడియేట్‌తో పాటు ఇది ఏమంటారు ఇంటిగ్రేటెడ్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియేట్ అయిపోగానే మన హైదరాబాదు, మన 2 తెలుగు రాష్ట్రాలని మీద నమ్మకం కోల్పోయి నార్త్‌కి వెళ్ళిపోయారు సార్. హుహు. అంటే వీళ్ళు ఆ బిజినెస్ పర్స్పెక్టివ్‌తో వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని చంపేశారు. హ్మ్. సో, దానివల్ల చాలా పిల్లలకి నష్టం జరిగింది సార్. సో, నా సజెషన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్, ఇంటిగ్రేటెడ్ ఇంటర్ విత్ ఎన్‌డీఏ, ఇంటిగ్రేటెడ్ విత్ సివిల్స్ కన్నా ఇంటర్మీడియేట్ హ్మ్. ఎన్‌డీఏ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఓకే. ఆ తర్వాత డిగ్రీలో సివిల్స్ వైపు వచ్చేయండి అని చెప్తాను. సరే. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆఫర్ లెటర్‌లే ఉంటాయి. జాయినింగ్ లెటర్‌లు ఉండవు. ఆ కాన్సెప్ట్ నుంచి బయటకొచ్చి మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలనుకుంటే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఒకవేళ గ్రూప్స్ రాయాలనుకున్నా, సివిల్స్ రాయాలనుకుంటే వాళ్ళకి ఆప్షన్‌లు ఏం తీసుకోవాలి? అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మీ అకాడమీ ఏ విధంగా వాళ్ళు సహకరిస్తారు? సార్ ఇప్పుడు ఫౌండేషన్ బ్యాచెస్ నడుస్తాయి సార్. జీఎస్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచెస్ నడుస్తాయి సార్. 11-12 నెలలు టైం పడుతుంది. హుహు. నేను ఈ పిల్లలకి ఏమంటానంటే ఒక 12 మంత్స్ అన్నీ మర్చిపోయి కూర్చొని ఆ సిలబస్‌ని కాంప్రిహెండ్ చేస్తూ, సిలబస్ అంతటిని కాంప్రిహెండ్ చేస్తూ ఆ కంటెంట్ మీద మీరు పట్టు తెచ్చుకోండి 12 మంత్స్. హ్మ్. ఆ తర్వాత మీరు ప్లాన్ బి మీద ఆలోచించడం స్టార్ట్ చేయండి. హ్మ్. కానీ ఈ 12 మంత్స్ మాత్రం అన్నీ మర్చిపోయి దీని మీద ప్రిపరేషన్ మీద ధ్యాస పెట్టి అప్రోచ్ అవ్వండి. హ్మ్. ఆ 12 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ మెకానికల్ చేశారనుకోండి, మెకానికల్ సంబంధించి నేను ఏదైనా స్కిల్ సంపాదించి వెంటనే ఏదైనా జాబ్ తెచ్చుకోగలనా? నెలకు ఒక 30,000, 40,000 వచ్చే జాబ్ తెచ్చుకోగలనా? యెస్ తెచ్చుకున్నాను. ఒక 8 గంటలు జాబ్ చేస్తాను. రోజు 3 గంటలు ప్రిపేర్ అవుతాను. సంవత్సరం తర్వాత ఎగ్జామ్ రాస్తాను. ఒక సంవత్సరం ప్రిపరేషన్ అయిపోయింది బీటెక్ తర్వాత. ఒక సంవత్సరం జాబ్ చేశాను, డబ్బులు సంపాదించాను, బాధ్యతగా ఇంటికి డబ్బులు పంపించాను, యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యాను. ఒక సంవత్సరం తర్వాత ఎగ్జామ్ రాశాను. హ్మ్. ఎక్సలెంట్ దారి కదా సార్. సో, ఇలా మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఒకవైపు సివిల్స్ మీద మనకి ఇంట్రెస్ట్ పోదు, ఆ డ్రీమ్ అలా ఉంటుంది. రెండో వైపు మీకు అర్నింగ్ కెపాసిటీ వస్తుంది ప్లాన్ బి కాబట్టి ఉంటది కాబట్టి. ప్లాన్ బి ఏంటి సార్? చేతిలో ఉంది ఉద్యోగం. కానీ ప్లాన్ బి ఉంటే ప్లాన్ ఏ మీద ప్లాన్ బి ఉంది కదా అని రిలాక్స్ మోడ్‌లో వస్తది. ప్లాన్ ఏ అనేది ఫెయిల్ ఇంట్రెస్ట్ పోతుంటదని అది కొంతమంది ఇంకా అంటారు. పర్సనాలిటీలో దోషం సార్ ఖచ్చితంగా. హుహు. అది జరిగితే మాత్రం పర్సనాలిటీలో దోషం ఉన్నట్టే లెక్క. హ్మ్. మీరు ప్లాన్ బి చేతిలో ఉంది అని చెప్పి ప్లాన్ ఏని మర్చిపోతే దెన్ మీరు మీ గమ్యాన్నే మర్చిపోయారు కదా సార్. హ్మ్. అది ఉండకూడదు.
సార్ ఎందుకంటే సార్ ఎప్పుడైనా సరే మనం పైకి వెళ్ళాలి అంటే మెట్టు ఒకటి ఎక్కుతాం కదా సార్. అవును. మనం పైకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఒక మెట్టు మీదే కూర్చుని పోయి ఉంటే మరి ఇంక పైకి వెళ్ళం కదా సార్. అవును. సో ఆ పైకి వెళ్ళాలి అంటే ఒక మెట్టు అలా వెళ్ళాలి సార్. మీరు ఆగిపోతే ఇంక పైకి వెళ్ళడం ఆగిపోతారు సార్. అటువంటి ఆలోచన వాళ్ళకి అంటే సాఫ్ట్వేర్ కాకుండా మీరు చెప్తున్న ఎన్డీఏ ఎగ్జామ్స్ రాసి లేదా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, సివిల్స్ రాయాలి, గ్రూప్ 1 రాయాలన్న వాళ్ళకి మీ అకాడమీ ఏ విధంగా సార్ వాళ్ళకి మీకు ఒక steps? ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మా అకాడమీ ఏం చేస్తుందని అడిగారు కదా సార్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి మన ఆంధ్ర ప్రభుత్వము ఉగాది నాడు రిలీజ్ చేసింది అవును. సార్. సాధారణంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసెస్ 50,000 నుంచి 70,000కు ఉంటాయి సార్. మ్మ్. నేను కేవలం 6,991కి ఇచ్చాను సార్. అదేంటి? ఇచ్చాను సార్. మ్మ్. నేను నా క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. నా ఖర్చు ఎంత వస్తుందో చూసుకున్నాను. నా ఖర్చుకి తగ్గట్టుగా నా ఖర్చుని డివైడెడ్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెట్టి 6,991 6,991కి ఇచ్చాను సార్. మార్కెట్ అంతా అదిరిల్లిపోయింది. ఏంటి వీడు అని చెప్పి మ్మ్. నేను ఇవ్వగలిగాను. నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ఇచ్చుకో. మ్మ్. ఐ వాంట్ టు హెల్ప్ సార్. ఎంతమంది జాయిన్ అయ్యారు? 1,000+ జాయిన్ అయ్యారు. 1,000+ జాయిన్ అయ్యారు సార్. అచ్చా. ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు సార్. సార్ ఇన్స్టిట్యూట్ పిల్లలకి మంచి పాఠంతో పాటు మంచి స్టడీ మెటీరియల్ అండ్ మెంటర్షిప్ ఇవ్వాలి సార్. నేను అదే ప్రామిస్ చేస్తాను సార్. నేను ఏ రోజు కూడా సక్సెస్ ప్రామిస్ చేయలేదు సార్. నేను నాలెడ్జ్ ప్రామిస్ చేశాను, అది డెలివర్ చేశాను సార్. నేను కానీ- డిసిప్లిన్ కూడా ఉంటుందేమో కదా. 100% సార్. సార్ మీరు వ్యవహారంలో మార్పు రాలేదు అంటే మీరు జీవితంలో ఏది సాధించలేరు సార్. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. మ్మ్. నీ వ్యవహారంలో మార్పు వచ్చిందంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు. అది మిలిటరీ డిసిప్లినే అవ్వాల్సిన అవసరం లేదు సార్. పర్సనల్ డిసిప్లిన్. అవును. పొద్దున్న లేచే టైము, రాత్రి పడుకునే టైము, ఎంత టైం పడుకోవాలి, భోజనం ఏం చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండకూడదు సార్. మిలిటరీలో ఒక లైన్ ఉంది సార్. రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ డ్రెస్. మ్మ్. సరైన సమయంలో సరైన దుస్తులు వేసుకొని మీరు ఏమంటారు, సరైన ప్లేస్లో సరైన దుస్తులు వేసుకొని సరైన టైంకి వెళ్తే మీ వైపు ఎవరైనా వేలెత్తి చూపించగలరా? చూపి. ఆన్సర్ ఇస్ నో. మ్మ్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ డిసిప్లిన్ విత్ యూ. ఇప్పుడు మీరు సార్ 3 o'clockకి స్టార్ట్ చేద్దాం అన్నారు. మ్మ్. నేను కింద వచ్చినప్పుడు 2:53 టైం అయింది. మ్మ్. నేను 7 నిమిషాలు ముందు వచ్చాను. నేను వచ్చినప్పుడు మీరు రెడీగా నా కోసం వెయిట్ చేశారు. అంటే మీరు కూడా ఒక డిసిప్లిన్డ్ పర్సన్. అంతే కదా. సో సందర్భాలు ఉన్నాయి. నేను వెళ్ళాక 2 గంటల తర్వాత షూట్ స్టార్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మ్మ్. నేను చేతులు ఎత్తేసి ఇంకోసారి రాను మీ దగ్గర అని చెప్పేసాను. ఎందుకంటే నీకు టైం సెన్స్ లేకపోతే నాకు లేదని కాదు కదా సార్. అవును. సో దట్ ఈస్ వేర్ ఇట్ డిఫైన్స్ ఎ పర్సన్ సార్. మీరు ఎంతో మంది బ్యూరోక్రాట్స్కి ఇంటర్వ్యూలు చేశారు సార్. మీరు వాళ్ళ పర్సనాలిటీ చూశారు కదా సార్. అవును. ఆ పర్సనాలిటీ లేనిది మీకు సక్సెస్ ఎలా వస్తుంది సార్? కరెక్ట్. పర్సనాలిటీ టెస్ట్ ఉంది యూపీఎస్సీలోనే. మ్మ్. 275 మార్కులు. మ్మ్. 275 మార్కులు మీ పర్సనాలిటీ చూస్తున్నాడు. నీకు పుస్తకం నాలెడ్జ్ బాగానే ఉంది, పర్సనాలిటీ లేకపోతే మార్కులు ఇవ్వడు. అవును. మరి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అవుతావు? కా- సో పర్సనాలిటీ కూడా ఇస్తాను, మ్మ్. చదువు ఇస్తాను, మంచి స్టడీ మెటీరియల్ ఇస్తాను, మంచి మెంటర్షిప్ ఇస్తాను, మంచి సపోర్ట్ ఇస్తాను. ఓకే. గ్రూప్ 1 గురించి చెప్పారు. ఇంకా సివిల్స్ గురించి? సివిల్ సార్ ఫౌండేషన్ బ్యాచ్ 12 నెలలు సార్. మ్మ్. 11 to 12 months. జిఎస్ కంప్లీట్గా 1000 నుంచి 12 గంటల క్లాసెస్ ఒక 11.5 monthsలో కంప్లీట్ చేస్తాను. ఓకే. ఆప్షనల్ సబ్జెక్ట్స్ పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, సోషియాలజీ, ఎన్నో ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ స్టడీ. అంటే మీరు చెప్పిన ఆప్షన్లో తెలుగు కూడా ఉందా? అంటే సార్ చెప్పడంలో తెలుగు చెప్తాము. మ్మ్. తెలుగు లిటరేచర్ అంటున్నారా ఆ. సార్? తెలుగు లిటరేచర్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్. మ్మ్. చెప్పడం మనం ఇంగ్లీష్లోనే చెప్తాం సార్. ఎందుకంటే పిల్లలు ఇంగ్లీష్లోనే కాంపిటీషన్ని ఫేస్ అవును. చేయాలి కాబట్టి క్లాసెస్ జనరలీ సాధారణంగా ఇంగ్లీష్లోనే చెప్తాం సార్. 12 నెలల కోర్సు. 12 months ఆఫ్ కోర్స్. ఓకే. ఇందులో ప్రిలిమ్స్ వరకు చూస్తారు. అందులో సెలెక్ట్ అయ్యారు అనుకుంటే తర్వాత మెయిన్స్కి. సార్ నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రిలిమ్స్ పాస్ అయిన పిల్లలకి ఒక్క చిల్లి గవ్వ రూపాయి తీసుకోకుండా పూర్తిగా మెయిన్స్ ప్రిపరేషన్ చేయించాను. దీక్షా ప్రోగ్రామ్ అనే పేరుతో. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను సార్. May 24th ప్రిలిమ్స్ అయిపోతుంది కదా. మే లాస్ట్ వీక్ కానీ June 1st week కానీ దీక్షా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. రూపాయి కట్టన అవసరం లేదు సార్ ఎవ్వరు. ఓకే. ప్రిలిమ్స్ తర్వాత దీక్షా ప్రోగ్రామ్ సక్సెస్ అయిన వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఉంటాయి. కంప్లీట్ దానికి కూడా మీరు చార్జ్ చేస్తారా? లేదు సార్. మాక్ ఇంటర్వ్యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంటర్వ్యూకి సంబంధించిన క్లాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ అవన్నీ నేర్పుతుంటారు అందులో? సార్ అంటే చాలామంది పిల్లలు
నా దగ్గర ఫౌండేషన్కి రాకుండా మెయిన్స్కి అండ్ ఇంటర్వ్యూకి వస్తారు. వాళ్ళతో నాకు గడపడానికి టైం తక్కువ దొరుకుతుంది. వాళ్ళలో నా పిల్లలలో డిఫరెన్స్ మీరు ఈజీగా పసిగట్టేయగలరు. కానీ కొంతమంది పిల్లలు మీ దగ్గర మెయిన్స్ ప్రిలిమ్స్ తీసుకుంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు, మెయిన్స్ వరకు వస్తారు, ఎక్కడో మధ్యలో మాక్ ఇంటర్వ్యూకి ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. వాళ్ళ సక్సెస్ అయితే ఆ స్టూడెంట్ మావాడే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు. సార్ ఇది ఇప్పుడు ఎలా అవుతుందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయో అబ్బాయి ఉన్నాడు సార్, నా దగ్గర ఫౌండేషన్ తీసుకున్నాడు సార్. మీరు యూపీఎస్సీ రంగంలో ఒక టీచర్ సార్, మీరు జాగ్రఫీ చెప్తారు, మీరు బాగా చెప్తారు అని మార్కెట్లో పేరుంది. ఆ అబ్బాయికి జాగ్రఫీ ఆప్షన్ అనుకుందాం, మీ దగ్గర కూడా వస్తారు, సార్ నాకు ప్లీజ్ సజెస్ట్ చేయండి, హెల్ప్ చేయండి అని చెప్పి. మీరు వేరే సంస్థకు పనిచేస్తున్నారు అనుకుందాం సార్. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా సార్. సో ఇది యూపీఎస్సీ రంగంలో ఇది ఒక కామన్ ప్రాక్టీస్ సార్. కాకపోతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైతే పబ్లికేషన్ చేసుకుంటారో మా స్టూడెంట్ అని చెప్పి ఖచ్చితంగా కింద రాయండి మీ దగ్గర ఏం తీసుకున్నారు అని. సో అది రాస్తే సార్ ఆల్ ఓవర్ ఇండియాలో నేను కేవలం ఏకైక ఇన్స్టిట్యూషన్ 2025లో 98 ర్యాంకులు వచ్చాయి సార్. 98 మంది నా దగ్గర ఎవరు ఏం తీసుకున్నారో మొత్తం రాశాను సార్. దెర్ ఈజ్ నో చీటింగ్ సార్. నా దగ్గర ఫౌండేషన్ కొంతమంది వాళ్ళ ఫోటో పేరు పెట్టి ర్యాంకర్ హోల్డర్ మా వాళ్ళని చెప్తుంటారు కదండి. అంటే సార్ క్రాస్ క్లెయిమ్స్ అవుతూ ఉంటాయి సార్. అంటే చాలామంది పిల్లలు ముఖ్యంగా మాక్ ఇంటర్వ్యూస్ కోసము చాలామంది దగ్గరికి వెళ్తుంటారు, మెంటర్షిప్ కోసం కూడా చాలామంది దగ్గర వెళ్తూ ఉంటారు. సహజంగా కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక స్టూడెంట్ ఉన్నాడు సార్, ఈ సంవత్సరము మీ ఇన్స్టిట్యూట్తో ప్రయత్నం చేశాడు, అవ్వలేదు. 2వ సంవత్సరం నా దగ్గరకు వచ్చాడు, అయ్యింది అనుకుందాం, ఎగ్జాంపుల్ అయ్యింది అనుకుందాం. సో అయినప్పుడు నేను క్లెయిమ్ చేస్తాను, మీరు క్లెయిమ్ చేస్తారు, ఎందుకంటే కొంచెం గొప్ప మీరు చెప్పుంటారు కదా సార్. సో ఖచ్చితంగా ఆ హక్కు మీకు కూడా ఉంది. కాకపోతే ఒకటే సజెషన్ ఏంటంటే, మెన్షన్ క్లియర్లీ నువ్వేమి ఇచ్చావు, అది న్యాయంగా నువ్వు ఇంటర్వ్యూ సపోర్ట్ ఇచ్చావా, మెయిన్స్ టెస్ట్ సిరీస్ సపోర్ట్ ఇచ్చావా, మొత్తం ఫౌండేషన్ ఇచ్చావా, ఇదంతా చెప్పండి. కానీ అఫీషియల్గా చూసుకుంటే మాత్రం కనుక సార్, మనం ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ ఫౌండేషన్ స్టూడెంట్స్ మాత్రమే లెక్కలో తీసుకుంటారు. నీ దగ్గర ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళనే వాళ్ళు మీ స్టూడెంట్ లాగా భావిస్తారు. కానీ మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి సెల్ ఫోన్ నాట్ అలౌడ్, యూట్యూబ్ చూడదు అంటారు కదా. అంటే నాకు అలవాటు ఉంది సార్. నేను ఏమంటానంటే సార్ ఇది మంచిది కాదు సార్. ఇది అంటే మన శరీరానికి కూడా మంచిది కాదు సార్. చాలా రేడియేషన్ సార్, పాజిటివ్ అయాన్స్ బాగా రిలీజ్ అవుతాయి సార్. పిల్లలు ఒకవేళ సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ ఉంది సార్, మనం లైట్లో కూర్చున్నాం, ఎన్నో వేల లక్షల పాజిటివ్ అయాన్స్ మన బాడీ మీద బంబార్డ్ అవుతుంది. సో మన బాడీ చాలా స్ట్రెస్లో ఉంది, మనకు అనిపించట్లేదు. కానీ ఏమంటారు, క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటుందంటే, మీ బాడీ ఈజ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ రేడియేషన్. ఈ కెమెరా వల్ల కానీ, ఈ మైక్ వల్ల కానీ, ఇదంతా రేడియేషన్ ఎఫెక్ట్ కదా సార్. మీరు ఎక్కువసేపు ఫోన్లో ఉంటే మీ బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది. అంటే సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా అంటే సార్, ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సార్. ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు ప్రాసెస్ చేయాలి. అంటే నువ్వు ఫోన్కి దూరంగా ఉండాలి. నువ్వు ఫోన్కి దూరం లేవనుకోండి సార్, నువ్వు స్ట్రెస్ తెచ్చుకుంటున్నావు నీ వైపు. నువ్వు తెచ్చుకుంటున్నావు అంటే ఆ 1 year 2 yearsలో అయ్యేది 3 yearsలో 4 yearsలో 5 yearsలో. కానీ కొంతమంది కేవలం యూట్యూబ్ చూసి సెలెక్ట్ అవుతున్నారు. లేదు సార్, అది నేను నమ్మను సార్. సారీ, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటున్నాను సార్, మీకు ఒక పాఠం అర్థం కాలేదు అండ్ నువ్వు యూట్యూబ్కి వెళ్ళి ఆ పాఠం చూసి నేర్చుకున్నావు అంటే ఫైన్. అంతేగాని నేను పూర్తిగా ప్రిపరేషన్ యూట్యూబ్ని ఎందుకంటే సార్ యూట్యూబ్లో ఎక్కడ ఏ విషయం మీద అన్ని వీడియోస్ లేవు. అండ్ ఆ వీడియోస్ ఎప్పుడో పాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వీడియోస్. సో దాని యొక్క క్వాలిటీ అంతగా రాదు సార్. సార్ నేనేమంటానంటే సార్, నేను ఒక పాఠం తీసుకున్నాను, ఫండమెంటల్ రైట్స్. ఈరోజు అందులో ఒక ఆర్టికల్ ఉంది, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, ఆర్టికల్ 18 అని ఉంది. అది నీకు అర్థం కాలేదు, నువ్వు ఇంటికి వెళ్తావు, క్లాస్ నోట్స్ ఇంకోసారి చదవడానికి ట్రై చేస్తావు, అర్థం అవ్వలేదు. టెక్స్ట్ బుక్ తీస్తావు, అర్థం అవ్వలేదు. గూగుల్ నెలలు అడుగుతావు, అర్థం అవ్వలేదు. లాస్ట్ రిజార్ట్ యూట్యూబ్కి వెళ్తావు. యూట్యూబ్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే సార్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ పర్స్పెక్టివ్ బిల్డింగ్ అవ్వదు. సార్ సింపుల్ సార్, మనం చదివితే అది మనం కనెక్ట్ చేసుకున్న తీరు వేరు సార్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎలా అంటే, మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి, డిస్క్రిప్షన్లో రాయాలి, ఇన్ఫర్మేషన్ ఉండడం కాదు, దాన్ని ప్రాసెస్ చేస్తూ నీ అభిప్రాయంతో పాటు పేపర్లో పెట్టాలి. అది పెట్టాలి అంటే నువ్వు చదవాలి కదా సార్. అది పిల్లలు మర్చిపోతున్నారు సార్. కాన్సన్ట్రేషన్ బాగా పడిపోయింది సార్. 13 సెకండ్లు కాన్సన్ట్రేషన్ ఉండిపోయింది సార్. అంటే 13 seconds తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతున్నారు.
అంటే 13 సెకండ్స్ కంటే ఎక్కువ పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కెపాసిటీ, ఇంటెలిజెన్స్ కెపాసిటీ పోయినట్టే కదా సార్. ఇంకా సివిల్స్ రాయాలనుకున్న వారు ఖచ్చితంగా సెల్ ఫోన్కు దూరంగా ఉండి మీ అనుకున్న లక్ష్యం సాధిస్తారంటున్నారు ఓబ్రాయ్ గారు. ఆయన చెప్తున్నట్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లకి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి అది వెళ్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ముందుంటారు అంటూ ఓబ్రాయ్ సార్ చెప్తున్నారు. ఇది వారం ఓబ్రాయ్ గారు సెక్సులజీ ఇంటర్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.